రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఎలా ఉన్నారంటే ఎన్నికలు జరిగినప్పుడు సహజంగా ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ప్రాసెస్ అనేటువంటిది మీకు తెలుసు. ఏ రకంగా ఎన్నికలు చేస్తాం, దానికి కావాల్సినటువంటి వ్యవహారాలు ఏంటి, ఇవన్నీ మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. మొన్న జరిగినప్పుడు ఈ ఎన్నికల్లో కార్యకర్తలు ఎవరు ఉత్సాహంగా లేరు. ఎన్నికలు చేసినప్పుడు ఎందుకు మళ్ళీ ఇదే కదా, మళ్ళీ రేపొస్తే వాలంటీర్లు అంటాడు, మళ్ళీ రేపొస్తే సచివాలయం అంటాడు, మనకేం పని ఉంటుంది, మనం ఇప్పుడు తిరగడానికి 10 రోజులు తిరగడానికి మేము కానీ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈలే కదా అనేటువంటి పరిస్థితి ఆ రోజు పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ఉండి, సరే మనం కాదని అలాగని చెప్పి అవతల పార్టీ జెండా పట్టుకోలేము, అవతల పార్టీలో తిరగలేము, మనం మన పార్టీ కోసం తిరుగుదాంలే అని చెప్పి తిరిగారు తప్ప మనస్ఫూర్తిగా తిరగలేదు. కానీ అందరూ అనుకునేది ఏంటి, ఏముందిలే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు, అమరకు పని చేయకపోయిన పని మిగిలిన వాళ్ళు అందరూ ఓట్లు వేసేస్తారు అనుకున్నారు. సోమవారంలో కూడా అంతే, ధర్మశ్రీ గారు కదా ధర్మశ్రీ ఓడి ముఖ్యమంత్రి అయిపోయారు. అలా చెప్పి 164 మంది ఓడిపోయారు. దీనికి కారణం కేవలం కార్యకర్తలు మనస్ఫూర్తిగా మనసు పెట్టి పని చేయకపోవడం అనేటువంటిది నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది లేదని కూడా నమ్ముతా ఉన్నా. రేపు మళ్ళీ మీరు అందరూ కూడా మొన్న 2019 ఎన్నికల్లో పనిచేసినంత కన్నా ఇంకో 100 రెట్లు ఎక్కువగా పనిచేస్తారనేటువంటి నమ్మకం కేవలం ఈ సంవత్సర కాలంలో కలిగింది. చెప్పినటువంటి మాటలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫలితనం వల్ల చివరికి ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే కార్యకర్తలు, మనకి అధికారం వచ్చిన తర్వాత పని అయినా అవ్వకపోయినా పర్లేదు, కనీసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు అనేటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి పార్టీ నాయకులు ఆ పరిస్థితి సృష్టించారు రాష్ట్రంలో. మనం ప్రాణాలతో ఉండగలమా లేదా, మన రోడ్ల మీద తిరగగలమా లేదా, మనం ఏదైనా మాట్లాడితే ఎక్కడ కేసులు పెడతారు, ఎక్కడ కుటుంబాన్ని ఇబ్బంది పెడతారు, ఎక్కడ మన ఆస్తుల మీద పడతారు అనేటువంటి భయం ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తాలూకా ప్రభుత్వం పనితీరు శ్రీశ్రీ గారు చెప్పారు. ఒకసారి 2 నెలలు 4 అన్నందుకు జైలు నోర్లు తెరుచుకుంటున్నాయని చెప్పినటువంటి ఒక మాట చెప్పాడు శ్రీశ్రీ. అంటే నిజం చెప్పినందుకు 2 నెలలు ఎంత, 4 కదా. చంద్రబాబు నాయుడు అక్రమాలు చేస్తున్నాడు, అన్యాయాలు చేస్తున్నాడు, అవినీతి పాల్పడుతున్నాడు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవట్లేదు అన్నటువంటి మాట మనం మాట్లాడినందుకు మనం జైల్లో పెడతా ఉన్నాడు. అవన్నీ నిజాలే కదా. ఇది ఎప్పుడో శ్రీశ్రీ చెప్పాడు. నిజాలు చెప్పినందుకు జైలు నోర్లు తెరుచుకుంటున్నాయని. ఈరోజు జైలు డోర్లు తెరుచుకుంటున్నాయి. మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఎవరు పార్టీ గురించి పార్టీని అండగా నిలబడుతున్నటువంటి వారు, లేదా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వారు అందరినీ కూడా ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టి ఈరోజు ఆ భయానకరమైనటువంటి వాతావరణం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉంది. పోనీ నువ్వు సంవత్సరంలో ఏం సాధించావంటే సాధించింది లేదు. ఆ మహిళలకు ఇస్తామన్నటువంటి 1500 లేవు, రైతులకు ఇస్తామన్నటువంటి 20,000 లేవు, చదువుకున్నటువంటి యువతకి ఇస్తానన్నటువంటి 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి లేదు, మా మహిళలను ఫ్రీగా ఎక్కిస్తానన్నటువంటి ఆ ఫ్రీ బస్సు లేదు, ఇక 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నటువంటి ఆ పెన్షన్ లేదు. మరి నీకు దేనికి నీకు మళ్ళీ ప్రజలు ఓట్లేస్తారని చెప్పి నమ్ముతా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఎందుకంటే రేపు 1వ తారీఖు నుంచి ఎమ్మెల్యేలు తిరుగుతారట గ్రామాల్లో. ఏం తిరుగుతాడు, ఏమని అడుగుతాడు? రేపు ప్రజలు కూడా నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఏం సాధించారని చెప్పి రేపు గ్రామాల్లో తిరుగుతారో నాకైతే అర్థం కావట్లేదు. మనం ఆ రోజు గడప గడప ప్రభుత్వం చేసిన మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేసినప్పుడు అప్పటికి అన్ని పథకాలు ఇచ్చాం. జగనన్న కాలనీలు ఇల్లులు ఇచ్చాం, హౌసింగ్ ఇచ్చాం, అమ్మఒడి ఇచ్చాం, చేయూత ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, ఆరోగ్యశ్రీ ఇచ్చాం, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చాం. ఇన్ని పథకాలు అన్ని చేస్తేనే మనకు ఓట్లు వేయలేదు. మరి నువ్వేమి చేయకపోతే నీకు ఓట్లు వేస్తారనుకుంటే నీ అమాయకత్వం. రేపు గ్యారంటీగా ఈ కూటమి అనేటువంటిది రేపు 2029 ఎన్నికల్లో సింగిల్ డిజిట్కి పడిపోవడం ఖాయం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో పరిస్థితులు చెప్తా ఉన్నాయి. కానీ మనం ఆల్మోస్ట్ 14 నెలలు అయిపోయింది. ఇంకో 3.5 సంవత్సరాలు కష్టపడితే మళ్ళీ 5 సంవత్సరాలు అధికారం వస్తుంది. మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి నిమిషం, మనం గడుస్తున్నటువంటి ప్రతి సెకండు మనం అధికారం వైపు అడుగులు వేస్తా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి.
అధికారంలో ఉన్నోడికి ఒక సెకండ్ గడిస్తే ఒక నిమిషం గడుస్తూ ఉంటే మన అధికారానికి దగ్గర పడుతున్నట్టు. సో మనకి ఎంత తొందరగా టైం గడిచిపోతే అంత తొందరగా అధికారంలోకి వస్తాం. మనం దానికి కావాల్సినటువంటి కష్టం పడదాం, ప్రజల పక్షాన్ని నిలబడదాం, ప్రజల పక్షాన్ని పోరాటం చేద్దాం. అంతకు మించి మనం చేయగలిగింది లేదు. మీకేదైనా కష్టం వస్తే ఆ కష్టంలో అండగా నిలబడేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏముంది, మనల్ని ఏం చేయగలరు? కేసులు పెడతారు, ఇబ్బందులు పెడతారు, ఆస్తుల మీదకి వస్తారు. సరే, కోర్టులు ఉన్నాయి, ఆశ్రయిద్దాం, ప్రయత్నం చేద్దాం. ఎవరు ఏది నష్టపోయినా మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ నష్టాన్ని భర్తీ చేసేటువంటి బాధ్యత కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొన్ని పొరపాట్లు గత ప్రభుత్వంలో కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దాన్ని భర్తీ చేసేటువంటి బాధ్యత మనం తీసుకుందాం. మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకుందాం. ఒక 2 నిమిషాలు ఆగనమ్మా, ఒక 2 నిమిషాలు ఆగచ్చు కదా. ఇటువంటి కాలంలో ఇంకా ఏదొచ్చినా మీ గ్రామ స్థాయిలో వచ్చినా మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడ మండల నాయకత్వం ఉన్నారు, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరు ఎక్కడ మాట్లాడినా ఏది మాట్లాడినా స్థానిక నాయకత్వం, స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వారి తాలూకా వైఫల్యాల మీద మాట్లాడేటువంటి ప్రయత్నం ఎప్పటికప్పుడు చేయాలి. అంతే తప్ప గ్రామంలో కూర్చున్నోడు చంద్రబాబు నాయుడు గురించే, వార్డులో ఉన్నోడు చంద్రబాబు నాయుడునే, అందరూ కూడా చంద్రబాబు నాయుడు తిట్టడానికి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అధికార ప్రతినిధులుగా మేము ఉన్నాం, అవసరాన్ని బట్టి మేము మాట్లాడుతుంటాం. కానీ మీరు స్థానికంగా ఎప్పుడు బలపడతారంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే దౌర్జన్యాలు, దోపిడీలు, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు ఏదైతే దౌర్జన్యాలు, దోపిడీ చేస్తున్నారో వారిని మీరు నిలదీసినప్పుడు మీ నాయకత్వాలు పెరుగుతాయి. మీరు చంద్రబాబు నాయుడు తిడితేనో, పవన్ కళ్యాణ్ తిడితేనో మనకు ఉపయోగం లేదు. ఆ స్థాయికి సంబంధించినటువంటి నాయకత్వం ఉంది. మీరు మీ బాధ్యతగా మీరు ఈ నాయకత్వాన్ని బలోపేతం చేసుకున్నారు. ఎవరికి ఏ గ్రామంలో మిమ్మల్ని కూడా జిల్లా మా మండల నాయకత్వాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఉదాహరణకి ఏదన్నా ఒక గ్రామంలో కష్టం వస్తే, మన నాయకుడికి ఏదైనా ఇబ్బంది వస్తే మండలంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఆ గ్రామంకి వెళ్ళి వాళ్ళని ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మండల నాయకత్వం తీసుకోవాలి. అప్పుడే ఆ మండలంలో, ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులకి ధైర్యం వస్తుంది. మనకి ఏదైనా కష్టం వస్తే మన మండల లీడర్షిప్ అంతా మా దగ్గరికి వస్తుంది అనేటువంటి ధైర్యం ఎప్పుడైతే మన నాయకత్వానికి మనం కల్పిస్తామో ఆటోమేటిక్గా అన్ని గ్రామాల్లో లీడర్షిప్ అనేటువంటి పెరుగుతుంది. ఎక్కడైనా లీడర్షిప్ లేనటువంటి గ్రామాల్లో కొత్త నాయకత్వాన్ని తయారు చేద్దాం. రాజకీయ పార్టీలో ఆ పార్టీ వల్ల నాయకత్వం తప్ప నాయకుల వల్ల పార్టీ కాదు. ఏ రోజు కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు అమర్నాథ్ ఉన్నా, ధర్మశ్రీ గారు ఉన్నా, హైమావతి గారు ఉన్నా, మిలిటరీ నాయుడు గారు ఉన్నా, ఎవరన్నా ఆ జగన్మోహన్ రెడ్డి గారు జెండా వల్ల మా గౌరవం తప్ప మా వల్ల జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం కాదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఆ పార్టీ వల్ల, మన పార్టీ వల్ల మన గౌరవం తప్ప నేను లేకపోతే పార్టీ లేదనుకుంటే ఆ రోజు నుంచి మన పతనం మొదలవుద్ది అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు అందరూ కూడా గమనించండి. ఏ ఒక్కరి వల్ల ఆ పార్టీ నిలబడుతుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే. ఆయనే పార్టీ స్థాపించాడు. ఆ స్థాపించినటువంటి పార్టీలో మనందరం భాగస్వాములు అయ్యాం. ఆయనకు అండగా నిలబడ్డాం. ఆయనతో పాటు పోరాటం చేస్తూ ఉన్నాం. ఆయన కష్టాల్లో ఉన్నాం, సుఖాల్లో ఉన్నాం, అన్నింటిలో మనం పార్టిసిపేట్ చేసుకుంటాం. ఈ రోజు వచ్చినటువంటి గౌరవం కూడా ఆయన వల్ల వచ్చింది మనకు. అమర్నాథ్ వల్ల జగన్మోహన్ రెడ్డి కంటే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి వల్ల అమర్నాథ్ తప్ప అమర్నాథ్ వల్ల జగన్మోహన్ రెడ్డి కాదు. సో ఇది ఎప్పుడు కూడా మీరు మన గ్రామాల నుంచి ప్రతి ఒక్క దగ్గర, సో అందుకని అంటే ఉన్నా ఎక్కడన్నా లీడర్షిప్ లేనటువంటి గ్రామాలు, ఏదన్నా కొంతమంది మన ఎన్నికల్లో ఆ పార్టీకి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు, కొన్ని ఇతర పార్టీలకు వెళ్ళిపోయినటువంటి నాయకులు ఉన్నారు. ఎక్కడన్నా రిప్రజెంటేషన్ లేకపోతే కొత్త లీడర్షిప్ని తయారు చేద్దాం. కొత్త నాయకత్వాన్ని తయారు చేసి అక్కడ లీడర్షిప్ని మన పార్టీ తరఫున పోరాటం చేసేటువంటి దానికి అవకాశం కల్పిద్దాం. మీకు ఒక ఉదాహరణ, నేను అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కాకముందు అక్కడ సమన్వయకర్తగా ఉండేవాడిని. అక్కడ అప్పటి వరకు కొంతాల రామకృష్ణ గారు మన పార్టీకి ఇన్ఛార్జ్గా ఉండేవాడు. ఆయనతో పాటు అటాచ్మెంట్ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ఉండేవారు. కసింకోటలో చాలా మంది నాయకులు మనతో పాటు రాలేదు, స్తబ్దతగా ఉండిపోయారు. మన ఇదివరకు కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చినటువంటి వారు
కసింకోట మండలంలో మన పార్టీలో ఉన్నటువంటి వారు కూడా ఏ రోజైతే రామకృష్ణ గారు పార్టీ నుంచి వెళ్ళిపోయారో స్తబ్దతగా ఉండిపోయి ఎవరో బయటకు వచ్చేవాడు కాదు, ఏ గ్రామానికి వెళ్ళినా. రాకపోతే మనం ఏం చేస్తాం? 2 నెలలు చూశాను, 4 నెలలు చూశాను, 6 నెలలు చూశాను, సంవత్సరం చూశాను. 2016లో నేను ఇన్ఛార్జ్ అయ్యాను, 2017 వరకు చూశాను, ఎవరు రాలేదు. ఇంక అప్పటి నుంచి ఇంకో 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి కొత్త లీడర్షిప్ని తయారు చేయడం మొదలుపెట్టాం. 2019 వచ్చేసరికి అధికారంలోకి వచ్చాం. 2020లో పంచాయతీ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చింది, సంవత్సరం పోస్ట్ పోన్ అయింది. 2021 ఎన్నికలు వచ్చేసరికి 26 పంచాయతీలకు గాను 24 పంచాయతీలు గెలిచాం మనం. 24 పంచాయతీల్లో 22 పంచాయతీల్లో 30 సంవత్సరాల లోపలు 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు 19 మంది సర్పంచ్లు అయ్యారు. అందులో అంటే వారి భార్యలు కానీ, లేకపోతే వాళ్ళ అక్కో చెల్లో, లేకపోతే ఆ పాపో, ఇలాగా ఈ 22 పంచాయతీల్లో 19 పంచాయతీలు 30 సంవత్సరాల లోపు, 35 సంవత్సరాలు మ్యాక్సిమం 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు 19 మంది సర్పంచ్లు అయ్యారు. ఈరోజు నాయకులు వాళ్ళు అక్కడ, వాళ్ళు కాదని చేసేది ఏం లేదు, వాళ్ళ పార్టీ కోసం నిలబడ్డారు. ఆటోమేటిక్గా పార్టీకి నిలబడినందుకు పార్టీ గౌరవం ఇచ్చింది, వాళ్ళు సర్పంచ్లు అయ్యారు, ఈరోజు నాయకులుగా ఎమర్జ్ అయ్యారు. సో అందుకని చెప్తా ఉన్నా, ఎక్కడైనా లీడర్షిప్ లేని దగ్గర, సీనియర్ లీడర్షిప్ ఉన్న దగ్గర వాళ్ళని గౌరవించుకుంటూ పోదాం, వారికి అవకాశం ఇద్దాం, వారు చెప్పింది చేద్దాం. ఎక్కడైనా ఇబ్బంది ఉన్న దగ్గర వాళ్ళని సర్ది చెప్పేటువంటి కార్యక్రమం చేద్దాం. కానీ లీడర్షిప్ లేని దగ్గర కొత్త నాయకత్వాన్ని తయారు చేద్దాం. ఇది మనకు ఉన్నటువంటి, ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది. మనం గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రెంగ్తన్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంది. గతంలో ఏదన్నా పార్టీ పరంగా జరిగినటువంటి పొరపాట్లు కానీ, లేదా మీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు ఏమన్నా ఉన్నా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవి చేసుకోవడం వల్ల మనం వీక్ అయిపోవడం తప్ప మనకి ఉపయోగం లేదు. అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా చేసినా, ఏదైనా తప్పు చేసినా ఆ రోజు మమ్మల్ని నిలదీయడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ సమానం, అందరూ కలిసికట్టుగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మీకు ఏది ఉన్నా సరే మా నోటీసులో పెట్టండి, నాతో మాట్లాడండి, మీకు ఉన్నటువంటి కష్టాన్ని చెప్పండి. దాన్ని తీర్చేటువంటి అవకాశం ఉంటే తీర్చడానికి, లేదా సర్ది చెప్పడానికి, లేకపోతే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, రేపు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేయడానికి ఆ బాధ్యత తీసుకుంటాం. కానీ దయచేసి పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చంపుకొని మాత్రం దయచేసి ఎవరు ఇంట్లో కూర్చోవద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. వాతావరణం ఈరోజు సమావేశంతో అయితే నాకు ఆ పటాపంచలు అయిపోయి, ఎందుకంటే వచ్చినటువంటి జనం డెఫినెట్గా రేపు మళ్ళీ వీరంతా కూడా ఎప్పటికప్పుడు యాక్టివేట్ అవుతారు. ఎంత 2 జనం ప్రతి సమావేశానికి పెరుగుతారనేటువంటి నమ్మకం నేటి సమావేశంతో కలిగింది. అలాగే మొన్న ఈ సమావేశానికి ముందు కొంతమంది సీనియర్ నాయకత్వాన్ని మండలానికి, టౌన్కి వేసాం. వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ ఆహ్వానించి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు పడినటువంటి కృషి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది పార్టీలో ఈ రకమైనటువంటి వాతావరణం, కుటుంబ వాతావరణం ఉంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వడానికి వేరే సందేహం ఉండదు. రానటువంటి కాలంలో మరిన్ని పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అన్ని మెల్లిగా చేద్దాం. ఎవరి మీద ఏ రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి కూడా మీ మీద లేకుండా చూసుకునేటువంటి బాధ్యత తీసుకుంటాం. ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. మీరు మీ సమయాన్ని మాత్రం కేటాయించండి. ఏదైనా సమావేశం ఉన్నప్పుడో, ర్యాలీ ఉన్నప్పుడో, లేదా సభ ఉన్నప్పుడో, లేదా మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడో పార్టీ కోసం మీ సమయాన్ని మాత్రమే కేటాయించండి. ఇంతకు మించి మీరేం కేటాయించాల్సినటువంటి పని లేదు. సమయాన్ని, మీ శ్రమని కేటాయించండి. మిగిలిన విషయాలన్నీ కూడా ఆ వ్యవహారాలని మేము చూసుకుంటాం. సో ఈ 3.5 సంవత్సరాలు ఆ రకంగా పనిచేద్దాం. రానటువంటి కాలంలో ఇదే వాతావరణంలో ప్రతి 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు అంటారా, 3 నెలలకు అంటారా, మీ ఇష్టం. 3 నెలలు పడదాం, 6 నెలలకు పడదాం, ప్రతి 6 నెలలకు ఒక మండల మీటింగ్ ఇలా పెట్టుకుందాం. సరదాగా ఒక వాతావరణం ఈ రకంగా జూన్లో ఒక సమావేశం, అలాగే మళ్ళీ కార్తీక మాసంలో ఒక సమావేశం, 2 మీటింగ్లు పెట్టుకుంటే ప్రతి సంవత్సరానికి 2 సమావేశాలు అవుతుంటాయి. ప్రతిసారి ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి హెడ్ క్వార్టర్లో పెట్టాం. ఈసారి నుంచి ఇంకొక మెయిన్ విలేజ్ ఏదైనా తీసుకొని అక్కడ అందరినీ అక్కడ ఆహ్వానిద్దాం. ఎందుకంటే అక్కడ కూడా మన బలం ఏంటనేటువంటిది ఆ గ్రామాలు కూడా చూడాలి మనం. సో ఈరోజు పట్టణంలో అవుతుంది కాబట్టి, హెడ్ క్వార్టర్ కాబట్టి ఈరోజు ఫస్ట్ టైం టౌన్లో పెట్టాం. నెక్స్ట్ టైం మేజర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఒక సమావేశం ఒక దగ్గర, ఒక సమావేశం ఒక దగ్గర పెడితే అక్కడ ఇంతమంది జనం వచ్చినప్పుడు ఆ గ్రామంలో కూడా మన పార్టీ బలం ఏంటనేటువంటి తెలుస్తుంది. సో డెఫినెట్గా ఆ సమావేశాలని ఆ రకంగా మనం డిజైన్ చేసుకొని రేపు రానటువంటి కాలంలో మీకు ప్రధానంగా ఇంకా విషయాలు చాలా ఉన్నాయి, ఇంకా పెద్దలు మాట్లాడాలి కాబట్టి
రానటువంటి కాలంలో ఉన్నటువంటి తక్షణ కార్యక్రమాలు రేపు రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం మాత్రం దయచేసి ఘనంగా ప్రతి గ్రామంలో జరిగేటువంటి బాధ్యత నాయకత్వం అంతా కూడా తీసుకుంటారని మీ గ్రామాల్లో చేయండి. ఎలాగ పట్టణంలో మేము ఉంటాం చేస్తాం, మీ గ్రామాల్లో మీరు కేక్ కటింగ్ సేవా కార్యక్రమాలు మీరు చేయండి. తర్వాత ఈ బాండ్ షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్యాంప్లెట్స్ కూడా ఇవన్నీ డిజైన్ చేయించాం, అవన్నీ కూడా మీకు 8వ తారీఖు కల్లా హ్యాండ్ ఓవర్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. అప్పటి నుంచి ఆ ప్రోగ్రామ్ కూడా ఏ రకంగా చేయాలనేటువంటిది తర్వాత ధర్మశ్రీ గారు చాలా వివరంగా చెప్తారు. సో ఇవి ఈ ప్రధానమైనటువంటి విషయాలు మీ అందరితో చర్చించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. పెద్ద ఎత్తున మీరు అందరూ విచ్చేసినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ